తొందరగా పదా. ఎందుకండి అంత కంగారు? ఎక్కడికి వెళ్తున్నాం? ఎగ్జామ్ సెంటర్కి. ఎగ్జామ్ సెంటర్ కా? దేనికి? ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి. డాక్టర్ అయ్యండి ఇంటర్ ఎగ్జామ్ రాయడం ఏంటండి? అది ప్రెసిడెంట్ గారు, మీ అమ్మాయి 10th పాస్ అయిందండి. ఇంజనీర్ వైపు బిగిస్తావా, డాక్టర్ వైపు పొడుస్తావా? పొడుస్తాను నాన్న, డాక్టర్ అవుతాను. అయితే బైపీసీలో వేసేయమంటారా? ఏసేయండి, పడుంటది. పడుంటాను నాన్న. ఓ అలా డాక్టర్ అయ్యారన్నమాట. లేదే, ఇంటర్లో 2 ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే డాక్టర్ ఎలా అయ్యారు? అది ఏదో విలేజ్లో కోచింగ్ సరిగా లేక బ్యాడింగ్ అయిందనుకున్నాను. సిటీలో పెద్ద పేరున్న కాలేజీలో జాయిన్ చేసినా కూడా ఫెయిల్ అయి కూర్చున్నాం. ఇప్పుడు అది కాదు టాపిక్. నేను డాక్టర్ అవ్వాలి. వెనకటికి నీలాంటిదే ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట. ఏమన్నావు? అదే అర్థమైతే నువ్వు ఎప్పుడో పాస్ అయ్యిండేదని. ఏం లేదమ్మా, సింకింగ్లో ఉంటుందని సరదాగా సామెత వాడానంతే. ఇవన్నీ కాదు నాన్న. అది కాదమ్మా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఎంబీబీఎస్ ఎలా చదువుతారు చెప్పు? నాకు అవన్నీ తెలియవు నాన్న. నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి అంతే. ఎంబీబీఎస్ ఆదిరింది అంతే. అదిరింది. ఈ ఆర్ఎంపీ ఏంటి నాన్న? ఎంబీబీఎస్ అని రాశాననుకో పెద్ద గొడవైపోద్ది. అదే ఆర్ఎంపీ అని రాయిస్తే ఎవడో పట్టించుకోడు. అవునమ్మా, ఇందాక నువ్వేదో ఇంటర్నెట్ వేయించమన్నావు కదా, ఎందుకు? ఇంటర్నెట్టా? ఏం లేదు నాన్న, ఇంటర్నెట్ లో అన్నిటి గురించి ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకో, అందులో ఇంటర్నెట్ లో జ్వరానికి ఏ మందులు వాడతారో టైప్ చేస్తాను, మందు పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత అదే రాసి ఇచ్చేస్తాను, అంతే. అమ్మని ఎన్ని చావు తెలివితేటలు! ఇంటర్మీడియట్ తప్పినందుకే ఇన్ని తెలివితేటలుంటే నిజంగా ఎంబీబీఎస్ చదువుంటే ఊరినే అమ్మేసి ఉండేదానివి. నా తల్లే. అలా మేనేజ్ చేస్తూ వస్తున్నాను. అయితే మీరు నకిలీ డాక్టర్ అన్నమాట. వస్తే గట్టి గర్వకే, ఊర్లో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది. ఊరంతా మీరు పెద్ద డాక్టర్ అనుకుంటున్నారు. ఇదంతా అరేంజ్మెంటా? జాగ్రత్త, ఊర్లో పట్టుకున్నారంటే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఊర్లో మనల్ని పట్టుకునే మొగాడేవాడున్నాడే. ఏ నోట్తో అన్నారో గాని పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి? ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఫెయిల్ అయ్యే ఎగ్జామ్కి రాస్తే ఎంత, రాయకపోతే ఎంత? నా కర్మనే, నీకు చెప్పాను చూడు.